రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు 5,000 గౌరవ వేతనం అందిస్తుంది. వేతనాలు పెంచాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు విధులు బహిష్కరించారు. ధర్నాలో కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో వాలంటీర్లు విధులు బహిష్కరించి 18,000 వేతనాలు పెంచాలి అంటూ ధర్నాకు దిగారు. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరూపాలన తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేసింది. గత 4.5 సంవత్సరాలుగా గ్రామ వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం నవరత్నాల ద్వారా అందించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదలకు అందిస్తూ ప్రజా మన్ననలు పొందారు. వాలంటీర్ల వల్ల గ్రామ వాలంటీర్ల వల్ల ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది అనేది ఇటు ఇతర రాష్ట్రాల్లో కూడా చెప్పుకోవడం మనం చూస్తున్నాము. ఈరోజు గ్రామ వాలంటీర్లకు 5,000 గౌరవ వేతనం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం 5,000 మా జీవనానికి కష్టతరంగా ఉందని గ్రామ వాలంటీర్లు సమ్మెబాట పట్టారు. ఈ సందర్భంగా వాళ్ళ డిమాండ్లు గ్రామ వాలంటీర్లుగా వాళ్ళ వేతనాల గురించి ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 4.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. గౌరవ వేతనం 5,000 ఇస్తున్నారు. మీకు ఇప్పుడు గౌరవ వేతనం వల్ల వచ్చిన నష్టం ఏంది? మీరేం చేయాలనుకుంటున్నారు? 5,000 ప్రస్తుతానికి కరోనా ముందు నుంచి సరిపోతుంది. కరోనా వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు పెరిగినాయి. దానివల్ల సరిపోవట్లేదు. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారములు. నా పేరు సుధీరు. నేను సాలాబాద్ గ్రామ పంచాయతీ గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఒంటిమిట్ట మండలం, కడప జిల్లా. నేను గత 4.5 సంవత్సరాల నుంచి వాలంటీర్గా పనిచేస్తున్నాను. నాకు ఇచ్చే గౌరవ వేతనం 5,000 రూపాయలు నాకేం సరిపోవడం లేదు. కావున మేము శాంతియుతంగా ఈ సమ్మెను నిర్వహిస్తున్నాము. కావున మీ గవర్నమెంటు వివిధ సంవత్సరాల కిందట అందించిన సంక్షేమ పథకాలన్నింటినీ మేము ప్రజలకు ఏ అవినీతి రహితంగా, అవినీతి లేకుండా అన్ని పథకాలు అందరు ప్రజలకు అందించినాము. ఈ విధంగా పక్కన రాష్ట్రాల్లో కానీ పక్కన దేశాల్లో కానీ వాలంటీర్గా అభినందనలు తెలియజేసినందుకు ప్రభుత్వానికి సంతోషం అనిపించింది, మాకు సంతోషం అనిపించింది. కావున దయ ఉంచి మీరు మా గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 18,000 రూపాయలకు పెంచి, లేకుంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ చదివిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇట్లా కలెక్టర్ ఆఫీసులలో కానీ పెద్ద పెద్ద సంస్థలలో కానీ వాళ్ళని జీవనోపాధి కల్పించమని ప్రభుత్వాన్ని కోరుచున్నాము.